బాపట్ల జిల్లా చీరాలలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ 77వ జయంతి వేడుకలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. చీరాల వైసీపీ పార్టీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ బాబు వైఎస్ఆర్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కరణం వెంకటేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల అమల్లో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. వైఎస్ఆర్ అందించిన సంక్షేమ ఫలాలను ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారని, రాష్ట్రంలో మళ్లీ ప్రజా సంక్షేమ పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరవేయటం ఖాయమని కరణం వెంకటేష్ ధీమా వ్యక్తం చేశారు. దాదాపుగా 77 వసంతాలు ఆయన ఇప్పటికీ బహుశా ఆయన మన దగ్గర లేకపోయినప్పటికీ ఆయన ఈరోజు ప్రతి సంవత్సరం ఇదే టైంలో అందరం కూడా ఇదే టైం అని కాదు, ప్రతిరోజు తలుచుకుంటూ ఉంటారు, ప్రతిరోజు గుర్తు చేస్తూ ఉంటారు. ఈరోజు మా జేసన్ గారు చెప్తా ఉన్నారు, రుణమాఫీ ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, రైతులకి ఎప్పుడు న్యాయం జరిగిందంటే రాజశేఖర రెడ్డి గారి టైంలో అంటారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏ విధంగా పథకాలు ప్రవేశపెట్టారు మీ అందరూ కూడా చూశారు. గత 5 సంవత్సరాలుగా పథకాలతో ఆయన బట్టలు నొక్కినప్పుడు ప్రతి పేదవాడి కడుపు నిండుతూ ఉండేది. ఈ రోజున్న పరిస్థితుల్లో మీరు గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే 2 సంవత్సరాలు అయిపోతుంది. 2 సంవత్సరాల ముందు ఇదే కూటమి నాయకులు ఎన్ని చెప్పారు మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎన్ని పథకాలు చెప్పారు, ఏ విధంగా చేస్తూ ఉన్నారు, డబ్బులు ఏ విధంగా మహిళలకు ఇస్తూ ఉన్నారు, అదేవిధంగా యువకులకు ఏ విధంగా ఇస్తూ అన్నారు, చేనేతలకి 24,000 ఏ విధంగా ఇస్తూ అన్నారు, 25,000 చెప్పారు, మనం 24,000 ఇచ్చున్నాం. అదేవిధంగా ఎన్నో పథకాలు చెప్పినప్పటికీ ఈరోజు ఎక్కడ కూడా ఆచరణలో లేదు. 2 సంవత్సరాలైనా ఇంకా ఆచరణలో లేదని మా మహిళమ్మ తల్లులు అందరూ కూడా ప్రతిసారి మేము ఎక్కడన్నా ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు. ఈసారి మీరు మోసపోయారు, దయచేసి ఇంకొన్ని సంవత్సరాలు ఇంకొన్ని రోజుల్లో అన్ని మార్పులు వస్తూ ఉన్నాయి, ఓపిక పట్టండి. వాళ్ళు మాటలకు మీ అందరూ కూడా నమ్మి మోసపోయామని చెప్పి వాళ్ళందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఏమైనా ప్రోగ్రామ్ జరిగినప్పుడు ముఖ్యంగా యువకులందరూ కూడా ముందుకొచ్చి నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు. ఈరోజు మా పరిస్థితి ఏందని అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా మహిళమ్మ తల్లులు ప్రతి సంవత్సరం ఇంత ముందు 18,750 పడి సుమారుగా ఈరోజు ఎక్కడ కూడా ఎవరికి డబ్బులు పట్టలేదు. ముఖ్యంగా మా సురేంద్ర గారు మొన్న వాళ్ళ గ్రామంలో మరి పర్యటించినప్పుడు ముఖ్యంగా వారందరూ అడుగుతూ ఉన్నారు, చేనేతలకి ప్రతి సంవత్సరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 24,000 వచ్చాయి. సరే 1000 అదనంగా ఇచ్చి 25,000 వస్తున్నాయి కదా అని కొంత ఆలోచన చేస్తుండొచ్చు. కానీ 24,000 అనేది ఎక్కడ, 25,000 అనేది ఎక్కడ కనపట్లేదు, ఇవ్వట్లేదు, వీళ్ళు తీసుకోవట్లేదు, కానీ వస్తున్నాయని చెప్తూ ఉంటారు. దయచేసి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. 2 సంవత్సరాలు అయిపోయి మీకు ఇంకా 2 నెలలు అవుతుంది. ఇంకా 3 సంవత్సరాల లోపే ఉంది మీకు ఎలక్షన్స్ రావడానికి. పోయిన చివరి 6 నెలలు కూడా ఎవరు కూడా ఏం చేసేది ఏముండదు. దయచేసి ఇప్పటికన్నా కళ్ళు తెరిచి ఈ కూటమి నాయకులు అందరూ కూడా పేద ప్రజలకు ఏదైతే మీరు వాగ్దానం చేశారో మీరు చెప్పని చేయక్కర్లా, చెప్పని చేయండి చాలు. ఎన్నో చెప్పారు, అవన్నీ కనీసం కొంతవరకైనా చేసి వాళ్ళ పేద ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అందరిని ఇబ్బంది గురి చేయకుండా దయచేసి మీ అందరూ కూడా ఇక మీదన్నా ఆలోచిస్తారని చెప్పి మీ వైఎస్ఆర్ జయంతి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా కొంత టైం ఇవ్వాల్సి వస్తుంది, కొంత టైం ఇచ్చున్నాం. మా నాయకులు అందరూ కూడా అడుగుతూ ఉన్నారు, అనేక ఆరోపణలు జరుగుతూ ఉన్నాయి, ఏ విధంగా చేయాలా, ఏ విధంగా ముందుకెళ్లాలా అని. అన్నీ కూడా వైఎస్ఆర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తగా వెన్నంటుంటుంది, ప్రతి చీరాల పౌరుడి వెన్నంటుంటుంది. తప్పకుండా చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో మేమందరం కూడా నడిచి రాబోయే ఎలక్షన్స్లో జగన్ గారికి గిఫ్ట్గా ఇవ్వడానికి మేమందరం కూడా సన్నమవుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా కలిసి పోరాడతాం. ప్రతి ఒక్కరు కూడా
ప్రతి ఒక్కరం కూడా కలిసికట్టుగా పోరాటం చేస్తాం. పేద ప్రజల పట్టాన చీరాల ప్రజల తరపున మేమందరం కూడా పోరాటాలు చేసి తప్పకుండా వారి పక్షాన్ని నిలబడతామని చెప్పి మరోసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్యంగా అందరూ వైఎస్ఆర్ శ్రేణులు పెద్దలు అందరూ ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.